విభూతి ఏది కాదు విభూతి. పరమేశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతమైనప్పుడు విభూతి కానిదేది అనేది నా ప్రశ్న. కాబట్టి యాభిహి విభూతి విభూతిభిహి త్వం ఇమాన్ లోకాన్ వ్యాప్య తిష్టతి. ఈ లోకమంతా కూడా నువ్వు వ్యాపించి ఉండావో అది నాకు చెప్పు. నీ అలౌకికమైనటువంటి విభూతులు అవి నాకు చెప్పని. అందువల్ల ఎందుకు నీకు చెప్పాలి? త్వం వక్తుం అర్హసి అశేషేణ దివ్యా ఆత్మవిభూతయ దివ్యా దివ్యములైనటువంటి ఆత్మవిభూతయ ఆత్మనః విభూతయ అంటే నీ విభూతులు. వాటిని వక్తుం కథయితుం అవి చెప్పాలి అని అంటే అశేషేణ. చూడండి, అశేషేణ అంటే నిశ్శేషంగా, అంటే పూర్తిగా పూర్ణంగా అలా చెప్పాలి కంప్లీట్గా. అంటే దానికి నువ్వే తగినటువంటి వాడివి. ఎందుకని నిన్ను గురించి నీకే తెలుసు గనక హే భగవాన్ నువ్వు నాకు చక్కగా వివరించగలవు. నేను నా అంతటా నేనుగా తెలుసుకునేటువంటి అవకాశం నాకు కనిపించడం లేదు. కాబట్టి ఆ భగవద్ విభూతుల్ని నాకు వివరించమని నిన్ను నేను ప్రార్థిస్తూ ఉన్నా. కాబట్టి ప్రత్యక్షంగా గ్రహించలేనటువంటి నిన్ను ఏ ఏ రూపాలలో, ఏ ఏ ప్రదేశాలలో, ఏ ఏ మూర్తులలో, ఏ ఏ వైభవాలలో నేను డైరెక్ట్గా చూడగలనో, ఏవైతే నిన్ను డైరెక్ట్గా వ్యక్తం చేస్తున్నాయో, ప్రత్యక్షంగా నిన్ను వ్యక్తం చేస్తున్నాయో అవి మాకు ధ్యాన రూపాలు అవుతాయి. మేము ధ్యానం చేయడానికి అవి ఉపయోగపడతాయి. దేని మీదంటే దాని మీద ధ్యానం చేయలేము. కాబట్టి మేము ధ్యానం చెయ్యాలి అని అంటే అవి నీ విభూతుల్ని వ్యక్తం చేసేటట్టుగా ఉండాలి. కాబట్టి ఈ సృష్టిలో నీ విభూతులతో నువ్వు నిండిపోయి ఉన్నావు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత శ్లోకంలో. నీ విభూతులతో నువ్వు నిండిపోయి ఉన్నావు. కాబట్టి ఆ విభూతులు తెలిస్తే కానీ నేను నిన్ను ధ్యానం చేసేటువంటి అవకాశం లేదు గనక, అవన్నీ నీకే తెలుసు గనక వక్తుమ అర్హసి అశేషేణ వాటిని సంపూర్ణంగా నువ్వే చెప్పగలవు. దివ్యాహ్యాత్మ విభూతయ ఆత్మన విభూతయ నీ దివ్యమైనటువంటి విభూతులు ఏవైతే ఉన్నాయో అవి నువ్వే చెప్పగలవు. ఇందువల్ల యాభిహి విభూతి యాభిహి విభూతిభిహి ఏ యాభిహి విభూతిభిహి విభూతులైతే ఉన్నాయో ఇమాన్ లోకాన్ త్వం వ్యాప్య తిష్టతి. ఈ లోకంలో నువ్వు ఆ విభూతుల చేత నిండిపోయి ఉన్నావు కదూ. అవి గనక మాకు చెబితే అవి మాకు ధ్యాన రూపాలు అవుతాయి గనక నేను ఇంక వాటి మీద ధ్యానం చేస్తాను. అంటే అర్జునుడికి ఇప్పుడు సందేహమే లేదు, యాక్షన్లోకి వచ్చేసాడు. సందేహం ఎగిరిపోయింది. 9వ అధ్యాయం రాజవిద్య రాజగూహ్యానికే సందేహాలన్నీ పోయినాయి. కాబట్టి నువ్వు చెబితే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ధ్యానం చేస్తాను. దేని మీద చేయాలి? అంతటా నువ్వే ఉన్నావు, అది పాయింట్. విభూతి అనే పాయింట్ అంటున్నాడు కానీ అంతటా నీవు నిబిడీకృతమై ఉన్నప్పుడు అంతటా ఉండేటువంటి నిన్ను అంతటా ధ్యానించడం అనేది నాకు సాధ్యం కాదు గనక అర్థమవుతుంది. ఇప్పుడు నీ విభూతుల్ని ప్రత్యేకించి కనుక నాకు చెప్తే వాటి మీద నేను ధ్యానం చేస్తాను. ఎందుకని? నా వేలు పట్టుకున్నా నన్ను పట్టుకున్నట్టే. క్లియర్నా? నా జుట్టు పట్టుకున్నా నన్ను పట్టుకున్నట్టే. క్లియరా? ఎందుకో తెలుసా? అవి నాకన్నా వేరు కావు కనుక. ఏ విభూతిని టచ్ చేసినా, ఏ విభూతి నీకు అర్థమైనా, ఏ విభూతి మీద నువ్వు ధ్యానం చేసినా అది పరమేశ్వరుని ధ్యానించిన వాడు అవుతావు కనుక ఇది మనసులో పెట్టుకొని మాకు ధ్యాన రూపాలు అవుతాయి అవి నీ విభూతులు కనుక కృష్ణ అవి మాకు చెప్పు అని అడుగుతున్నాడు అర్జునుడు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. కాబట్టి ఈశ్వర విభూతి ధ్యానం, ఆ ఈశ్వర విభూతుల మీద ధ్యానం చేసేటువంటి పద్ధతిని
అడుగుతున్నాడు ఈ శ్లోకం. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్. యోగిన్, హే యోగి, యోగం చేత తెలియబడేటువంటి వాడు యోగి. అందువల్ల ఇక్కడ యోగి అనేటువంటి సంబోధన. అంటే యోగ అంటే ఏం చెప్పాను నేను? జ్ఞానం. యోగ అంటే జ్ఞానం. జ్ఞానేనైవ గమ్యత్వాత్ యోగి. అంటే జ్ఞానం చేతనే తెలియబడేటువంటి వాడు యోగి. కాబట్టి యోగ అంటే ఎప్పుడైతే జ్ఞానం అని మనం తెలుసుకున్నామో, జ్ఞానం, యోగ జ్ఞానం, తేనైవ గమ్యత్వాత్ యోగి. దాని చేతనే తెలియబడేటువంటి వాడు గనక యోగి. జ్ఞానం వల్లనే తెలియబడేటువంటి వాడు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవడమే ప్రధానంగా ఉంది కనుక త్వాం నిన్ను, అహం నేను, కథం విద్యామహం యోగిన్, యోగిన్ ఓ యోగి, అహం నేను, త్వాం నిన్ను, సదా ఎల్లప్పుడూ నిరంతరము, పరిచింతయన్ ధ్యానిస్తూ, కథం విద్యాం ఎలా తెలుసుకుంటాను నిన్ను. కథం విద్యాం, విద్యాం అంటే తెలుసుకోవడం, కథం ఎట్లా. కాబట్టి నిన్ను నిరంతరం కూడాను స్మరిస్తూ ధ్యానిస్తూ నేను నిన్ను తెలుసుకునేది ఎలా. నెక్స్ట్ కేషు కేషు చ భావేషు, ఏ ఏ వస్తువుల్లో నువ్వు ఉన్నట్లుగా భగవన్ హే కృష్ణ మయా నా చేత చింత్యోసి, చింత్య అసి అంటే చింతించడం అంటే ధ్యానించడం, ఇక్కడ చింతన చేయడం. కాబట్టి నా చేత ఏ విధంగా ఏ ఏ వస్తువుల్లో నువ్వు ధ్యానించబడతావు ఇది నాకు చెప్పు. కథం విద్యామహం, ఏ విధంగా నేను తెలుసుకోవాలి దీన్ని. కాబట్టి యోగి హే పరమేశ్వర, కాబట్టి ఏ ఏ విభూతులతో నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఏవైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో ఈ వస్తువులన్నీ ఎక్కడున్నాయి? ప్రపంచంలో ఉన్నాయి. ఈ ప్రపంచానికి ఉపాదాన కారణం ఎవరు? పరమేశ్వరుడే. కాబట్టి కుండకి మట్టి ఉపాదాన కారణం అని మనం తెలుసుకున్నప్పుడు కుండలో ఉన్నదంతా మట్టే. అట్లాగే ఈ జగత్తుకి ఉపాదాన కారణం పరమేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తించామో ఈ జగత్తులో ఉన్నదంతా కూడా పరమేశ్వరుడే కానీ మరొకటి కావడానికి అవకాశమే లేదు. కాబట్టి కుండగా ఉండడానికి మట్టి ఎలాగైతే కారణమో ఈ ప్రపంచంగా ఉండడానికి ఉపాదాన కారణమైనటువంటి పరమేశ్వరుడే కారణంగా తెలుస్తూ ఉండాడు. అవునా? ఇప్పుడు ప్రశ్న, నిజమేనండి, మట్టి వల్ల కుండ తయారైంది, కుండలో ఉన్నదంతా మట్టి, పరమేశ్వరుడు వల్ల ఈ జగత్తు తయారైంది, జగత్తులో ఉన్నదంతా జగదీశ్వరుడే. క్లియర్గా ఉంది కదా. కాబట్టి కుండలో మట్టి ఎప్పుడైతే ఉందో, మట్టి వల్లనే కుండ వచ్చిందో, మట్టి కన్నా అన్యంగా కుండలో ఏదైతే లేదో, ఏదీ లేదు అన్యంగా. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే కుండలో మట్టి ఎక్కడుంది? కుండంతా ఉందే, ఇంక కుండ ఎక్కడుంది? మట్టే ఉంది. కుండ ఎక్కడుంది నాయన ఇంకా? కాబట్టి మట్టి ఎక్కడుంది అంటే ఏం చెప్పగలం చెప్పండి. కాబట్టి భగవంతుడు ఈ జగత్తులో ఉన్నాడు అంటే ఏ వస్తువులో ఉన్నాడంటే ఏం చెప్పగలం? ఇప్పుడు ఏంది అని అడిగే ప్రశ్న. కథం విద్యామహం, నేను ఎట్లా తెలుసుకుంటాను నిన్ను? ఎక్కడ? కేషు కేషు చ భావేషు, ఏ ఏ వస్తువుల్లో నిన్ను నీ విభూతుల్ని చూడాలి నేను. అయ్యా, ఆయన లేని ఏది వస్తువు నువ్వు చెప్పట్టు? ఏ ఏ వస్తువుల్లో భగవంతుడిని చూడాలంటున్నావు? ఏ ఏ వస్తువుల్లో చూడలేవు. ఆయన లేని వస్తువు ఇంకేదన్నా ఉందే? ఉండిందనుకోండి, ఈ సృష్టికి భగవంతుడు ఉపాదాన కారణంగా మెటీరియల్ కాజ్ కాకుండా పోతాడు. ఎప్పుడైతే భగవంతుడు క్లియర్ అవుతాను ఆయన, బాగా అర్థం చేసుకోండి, ఇది తమాషా. కాబట్టి విభూతి అనంటే ఏది? కాకపోతే ఎందుకు అడుగుతున్నాడు అంటే అంతటా పరమేశ్వరుడే, అంతటా ఉండే పరమేశ్వరుడిని నేను అంతటా ధ్యానం చేయాలి, ఆ శక్తి నాకు లేదు కదా. కాబట్టి అంత శక్తి లేనప్పుడు ఆలంబనం కావాలా నాయన? ఏదన్నా
ఆలంబనం కావాలా? తనకు తానుగా లేచి నిలబడలేనటువంటి బిడ్డ ఏదో ఒకటి ఆలంబనం చేసుకుంటాడు. ఒక కుర్చీనో ఒక గోడనో ఏదో చేసుకొని నిలబడతాడు కదా పసితనంలో. అట్లాగే నాకు ఏదో ఒక ఆలంబనం లేకపోతే నేను నిలబడేటట్టుగా లేను. ఎందుకని? అంతటా ఉండేటువంటి నిన్ను ధ్యానించేటువంటి అపూర్వమైనటువంటి అమోఘమైనటువంటి శక్తి నాకు లేదు. అట్లొచ్చింది విగ్రహారాధన. విగ్రహారాధన ఎందుకు వచ్చింది తెలుసా? విగ్రహం భగవంతుని యొక్క విభూతి. ఇది ఎవరో కాదు, ఇది కృష్ణుడు. ఈ విగ్రహం ఎవరిదో కాదు, కృష్ణుడిది. ఆ నామం ఎవరిదో కాదు, కృష్ణుడిది. కాబట్టి ఇక్కడ నువ్వు ఇది చూడగానే నీకు భగవంతుడు జ్ఞాపకం వస్తున్నాడు కాదు. జ్ఞాపకం వస్తే ఇది విభూతి అవుతుంది. ఎందుకని? భూతిని తెలియజేస్తూ ఉంది నాయన విశేషణ. భూతి ఉనికి స్వామి ఆయన్ని తెలియజేస్తూ ఉంది కదా, ఇది విభూతి అయిపోతుంది. ఇట్లా వచ్చింది విగ్రహారాధన. అంతటా ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి నేను ధ్యానించేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు గనక ఏదో ఒక దాంట్లో చూడాలనుకుంటూ ఉన్నా. ఆద్యుడు ఎవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము. ఆద్యుడు ఎవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము. అనంతుడు తానని తెలిసిన నాడు ఏది కాదు ఆలయము. ఈశ్వరేణువు కూడా, ఇసుకరేణువు కూడా ఆలయమే నాయన. భావన కూడా ఆలయమే. చెప్తాను, ఓ భావన కదిలితే కూడాను ఆ భావన కదలడానికి ఆధారమైంది చైతన్యం కనుక అది కూడా పరమేశ్వరుడే. కాందేముంది? ఆద్యుడు ఎవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము. అనంతుడు తానని తెలిసిన నాడు ఏది కాదు ఆలయము. విశ్వమంతా సుందరము ఏది చూచినా శివమయము. విశ్వమంతా సుందరము ఏది చూచినా శివమయము. రామ రామ జయ రజారాం, రామ రామ జయ సీతారాం. అది కాబట్టి ఈ భావన కలుగుతుంది కదా. ఈ భావన కూడా విభూతే. అదే ఎవరి భావన? అది పరమేశ్వరుడు భావన. భావన విభూతి కాకుండా ఎట్లా పోద్ది? మధుర మధుర భావనలే నీ సేవలో పూలు. మధుర మధుర భావనలే నీ సేవలో పూలు. నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు. నా కవితే కోవెల నా పూజకు తరలిరా కృష్ణ. నా కవితే కోవెల. కాబట్టి ఏదో ఒక ఆధారం కావాలి. ఆ ఆధారమే ఇక్కడ విభూతి గనక హే భగవన్, భగవంతుడిగా అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి నిన్ను నేను ధ్యానించలేను. కాబట్టి జ్ఞానం అది యోగిన్. కథం విద్యామహం యోగిన్, అది యోగిన్. భగవద్గీతలో అర్ధరహితంగా ఒక్క పదం ఉండదు, ఒక అక్షరం ఉండదు. యోగిన్, యోగి అంటే యోగ జ్ఞానం. తేనైవ గమ్యత్వాత్, జ్ఞానేనైవ గమ్యత్వాత్ ఇది. కాబట్టి భగవాన్ని నువ్వు ఎట్లా చేరుతావు? ఒక్క జ్ఞానంతోనే చేరాలి. కాబట్టి ఆయన యోగి, యోగం ద్వారా పొందబడేటివాడు కనుక యోగి. అట్లాగే తెలుసుకోవాలి. కథం విద్యాం, నేను ఎట్లా తెలుసుకోవాలి? జ్ఞానంతోనే తెలుసుకోవాలి, ఇంకొక రకంగా తెలుసుకోలేవు. జ్ఞానం ద్వారా పొందబడేవాడు పరమేశ్వరుడు. ఎందుకని జ్ఞానం ద్వారానే పొందుతాడు ఆయన యోగిని. అందుకని వాడాడు ఆ పదం.
ఎందుకో తెలుసా? భగవంతుడు ఎవరయ్యా? నువ్వే కదా. భగవంతుడు ఎవరు? తత్వమసి, తత్వం అసి కాదా? అయమాత్మ బ్రహ్మ కాదా? ఇంత విన్నదంతా ఏంటి? కాబట్టి అతడెవరో కాదు, నువ్వే అతడు, అతడే నువ్వు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి తెలుసా? నీకు సంబంధించిన జ్ఞానం కలగాల. నీకు సంబంధించిన జ్ఞానం కలిగితే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం నీకు కలిగినట్లే. కాబట్టి దీనికి జ్ఞానం తప్ప మరో మార్గం లేదు. నువ్వు అయ్యే ఉన్నావు. నువ్వు గనక ప్రత్యేకంగా అయ్యేటట్లయితే ఇంకొక మార్గం ఉంటుంది. కానీ కాదు, నువ్వు పరమేశ్వరుడు అయ్యే ఉన్నావు. నీకు తెలియాలి అంటే జ్ఞానం. కాబట్టి యోగిన్ కాబట్టి తేనైవ గమ్యత్వాత్, జ్ఞానేనైవ గమ్యత్వాత్, జ్ఞానంతోనే నీవే పరమేశ్వరుడు అనేటువంటి జ్ఞానంతో తెలియాలి. నెక్స్ట్ ఇంక చివరిగా ఆపేస్తున్నాడు ఇక్కడికి. 8 శ్లోకాల్లో అర్జునుడికి ఇచ్చాడు అవకాశం. అర్జునుడంతా చెప్పి ఇక అవన్నీ నాకు చెప్పు, ఆ విభూతులు నేను ధ్యానం చేస్తాను, డిసైడ్ అయిపోయింది. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. జనార్దన, ఇక్కడ చూడండి, కృష్ణాదీదిలే. జనార్దన అంటే జనాన్ ఆర్దయతి సుఖయతి ఇది జనార్దన. అది జనం చేత కోరబడి జనులకు సుఖాన్ని పంచేటువంటి వాడు గనక జనార్దనుడు. జనైః అర్ధ్యతే యాచ్యతే యస్మాత్ సహ జనార్దన. కాబట్టి ప్రజలందరూ కూడాను జనులంతా ఎవరినైతే ప్రార్థిస్తారో, యాచిస్తారో, తద్వారా సుఖాన్ని పొందుతారు. ఆయన జనార్దనుడు గనక ఎంత జాగ్రత్తగా వాడాడు చూడండి అర్జునుడు పదాన్ని. జనార్దన అంటే ఏంటో తెలుసా? నేను యాచిస్తూ ఉన్నా, నేను ప్రార్థిస్తూ ఉన్నా, నాకు ఆ విభూతి నువ్వు తెలియజేస్తే, ఏ విభూతులతో నేను ధ్యానం చేయగలను తెలియజేస్తే వాటి మీద ధ్యానం చేసి నిన్ను పొందుతాను. కాబట్టి విస్తరేణ జనార్దన ఆత్మనః విస్తరేణ ఆత్మనః యోగం. ఆత్మనః యోగం విభూతించ, నీ యొక్క యోగాన్ని, నీ యొక్క విభూతిని అండ్ చ విస్తరేణ విస్తారంగా, సవిస్తరంగా, భూయః మరలా, కథయ చెప్పు. అది మళ్ళా చెప్పు. నీ యొక్క వైభవాన్ని చెప్పు, నీ జ్ఞానాన్ని చెప్పు. యోగం విభూతిం, నీ విభూతిని గురించి కూడా విస్తరేణ విస్తరించి చెప్పు బాగా అని అన్నాడు. భూయ కథయ, ఎంత జాగ్రత్తగా వాడాడు చూడండి. భూయ అంటే మరలా, అగైన్ మళ్ళీ చెప్పమంటాడు. అంటే మళ్ళీ చెప్పమంటాడు అంటే ఎందుకని? ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుండాడు. చెప్పలేదా స్వామి? ఏ అధ్యాయంలో? 7వ అధ్యాయం, తర్వాత 9వ అధ్యాయం, రెండిట్లో చెప్పుండాడు. అందువల్ల భూయ మళ్ళీ చెప్పు, కథయ చెప్పు. దీన్ని కృష్ణుడు అనుకుంటాడేమోనని. ఏమని? ఇది పిష్టపేషణ న్యాయంగా ఉంది అని. పిష్టపేషణ న్యాయం, ఇది ఒకటి ఉంది న్యాయం. గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉండేటివి ఉంటాయి, పోయేటివి పోతాయి. పిష్టపేషణ న్యాయం. పిష్ట అంటే పిండి నాయన. పేషణ అంటే పిసకడం. పిష్టపేషణ న్యాయము అంటే పిసికిన పిండినే పిసుకుతూ ఉండడం అవసరమా? ఆయన అనుకుంటాడేమోనా అర్జునుడికి డౌట్. ఏమా ఇది పిష్టపేషణ న్యాయంగా ఉంది, నువ్వే అంటున్నావు, ఇంతకుముందు నువ్వు చెప్పావు కదా, అందువల్ల భూయ మళ్ళీ చెప్పమంటున్నావు. ఒకసారి చెప్పింది మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది?
పిష్టపేషణ న్యాయం కదా ఇదే, పిసికిన పిండినే పిసుకుతూ ఉండడం అని కృష్ణుడు అనుకుంటాడేమోనని. ఏం చిన్నోళ్ళు కాదు కదా, చెప్పేవాడు నారాయణుడు, వినేవాడు నరుడు. అందుకని ఆ డౌట్ కృష్ణుడికి రానియకుండా శృణ్వత మే అమృతం శృణ్వత తృప్తి నాస్తి. అది అయ్యా, నీ దగ్గర ఉండేటువంటి నువ్వు బోధించేటువంటిది అది మామూలుది కాదు, అమృతం. అమృతం అంటే దేవతల పానం చేసే అమృతం కాదు, ఇది మోక్షాన్ని ఇచ్చేటువంటిది, అటువంటి అమృతం ఇది. ఇటువంటి అమృతాన్ని శృణ్వత నేను విన్నాను, ఎంత విన్నా తృప్తి నాస్తి మే నాకు తృప్తి నాస్తి, తృప్తి లేదు. అది కదా వచ్చిన బాధ, అందుకని మళ్ళీ చెప్పమంటున్నా. కాబట్టి నువ్వేం పిష్టపేషణ న్యాయం అని నన్ను అనుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ ఎందుకు చెప్పమంటున్నాను అని అంటే, నేను విన్నది వాస్తవమే కానీ నాకు తృప్తి లేదు. కాబట్టి విస్తరేణ విభూతిం భూయ కథయ. కాబట్టి నీవు పూర్వం ఉక్తం అపి కథయ భూయ, మళ్ళీ చెప్పు. నేను పూర్వం విన్నాను కానీ నాకు తృప్తి లేదే, ఎంత విన్నా కూడాను వినాలనిపిస్తూ ఉంది. అదే ఆడ. ది మోర్ హీ లిసన్స్ ది మోర్ హీ వాంట్స్ టు లిసన్. పరమేశ్వరుడు చెప్తూ ఉంటే ఎంత విన్నా ఇంకా వినాలి వినాలి అని అనుకుంటూ ఉన్నాడు. రసోహమప్సు కౌంతేయ అంటూ 7వ అధ్యాయంలో ప్రారంభం చేసి చెప్పాడు విభూతులు.